ఆటో 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 ఆగండి. మీ కార్ కేసు కోసం వెతుకుతూ కూర్చుంటే అవతల మీ బాబు దక్కడేమో. రండి ఆటోలో వెళ్ళిపోదాం. బాబు త్వరగా పోనీ బాబు. ఏ ఆటో పోనివయ్యా. ఆ దుర్మార్గుడు నా బిడ్డని బతకనివ్వడు, చంపేస్తాడు. ఆస్తి రాయలేదన్న కోపంతో నా బిడ్డను నాకు దూరం చేస్తాడు. అదే జరిగితే నేను ప్రాణాలతో ఉండి వృధా. అయ్యో ప్లీజ్ అండి, మీరు భయపడకండి. మీరు అనుకున్నట్టుగా ఏం జరగదు. అతను ఎంత దుర్మార్గుడైనా తన బిడ్డను తను చంపుకోడు. ఆ రాక్షసుడి గురించి మీకు తెలియదండి. వాడొక పచ్చి తాగుబోతు. తాగుడు కోసం భార్య బిడ్డల్నే కాదు, ఆఖరికి వాణ్ణి వాడే చంపుకుంటాడు. బాబు కొంచెం త్వరగా పోనీ ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? స్వర్గానికి రా. ఏ రావా? అంటే రంపా ఊర్వశి వెనక మనకంటే పెద్దవాళ్ళేనేమో. పెద్దవాళ్ళతో డాన్స్ చేయడం తప్పేమో. మీ అమ్మ ఆస్తి నా పేరు మీద రాసిందా? సరే సరే, లేదంటే నేను చంపి ఆస్తి రాయించుకుంటా. తప్పు నాన్న, నేను చస్తే నీకు తలకొరివి పెట్టే వాళ్ళు ఉండరేమో. తలకొరివి పెట్టకపోతే దయ్యాలై తిరుగుతారంట కదా. అవును నాన్న, నువ్వు మంచిగా ఉంటేనే చూడలేము, దయ్యమైతే అస్సలు చూడలేము. నా మాట విని నన్ను వదిలేసే నాన్న. నువ్వు చచ్చాక ఎంత దూరం ఉన్నా సరే నేను వచ్చి తలకొరివి పెడతా. రేయ్, నీ చేత తలకొరువు పెట్టించుకుని స్వర్గానికి వెళ్ళటం కన్నా నిన్ను చంపి జైలుకి వెళ్ళటం బెటర్ రా. స్వర్గంలో అయితే విందు భోజనం పెడతారు, అదే జైల్లో అయితే చిప్పకూడు పెడతారు. విందు భోజనం కాకపోయినా మామూలు భోజనం ఉంటుందిగా, చాలే. కొంచెం త్వరగా వెళ్ళండి. నాన్న, ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా నాన్న? మీ అమ్మ ఆస్తి నా పేరు మీద రాయకపోతే చంపేస్తా. అయితే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం నాన్న. ఏంటది? ఆస్తి రాయకపోతే నువ్వు నన్ను చంపేస్తావు, అవునా? అవును. ఆస్తి రాస్తే నేను నిన్ను చంపేస్తా, ఓకేనా? ఏంట్రా, నువ్వు నన్ను చంపేస్తావా? ఏ డబ్బు కోసం నువ్వు నన్ను చంపట్లే? అదే డబ్బు కోసం నేను నిన్ను చంపితే తప్పేంటి? ఎందుకు నవ్వుతున్నావు? రేయ్, నువ్వు బిచ్చగాడురా, నన్నెలా చంపుతావు? నువ్వు కొడుకుని చంపే అంత విధవేమో కానీ నేను తండ్రిని చంపే అంత ఎదవేమీ కాదు నాన్న. నీ అంత మంచితనం నాకు లేదు గాని మూసుకుని కూర్చోరా. రేయ్, నువ్వు త్వరగా పనిరా. ఏమి పద్దు, ఏంటి ఈ కత్తి, జాము, వాటర్ బాటిల్ ఇవన్నీ ఎందుకు? చెప్తానే అన్నా, మీరు తొందరగా పనివ్వండి. మేడం, ఆటో కనిపించట్లేదు మేడం. ఖచ్చితంగా ఇక్కడ ఉండుంటారన్నా. పోనీ. ఏంటన్నా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశావు? యాక్చువల్గా మెసేజ్ పెడదాం అనుకున్నారా, కానీ మీకు ఇంగ్లీష్ రాదు కదా, అందుకే ఫోన్ చేశాను. నెక్స్ట్ టైం మెసేజ్ పెడతానులే, సరేనమ్మా? అన్నా, మా ఉద్దేశం ఫోన్ ఎందుకు చేసావు అన్నా? అదేరా, మీకు మెసేజ్ చదవటం రాదనే ఫోన్ చేశా. నీకు దండం పెడతా అన్నా, ఏం పని మీద ఫోన్ చేసావన్నా? ఓహో, పని గురించి అడుగుతున్నారా? అవునన్నా. రేయ్, ఈరోజు ఒక మర్డర్ చేయాలరా. ఓహో, మర్డర్ చేయాలా? ఆడి పేరు ఓహో అని నీకు నేను చెప్పానా? లేదన్నా. మరి మీరేంట్రా ఓహో అని మర్డర్ చేయాలని అంటున్నారు? అన్నా, మా ఉద్దేశం ఏంటంటే... రేయ్, మీ ఉద్దేశం ఏదైనా సరే నా ఉద్దేశం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకా సేపట్లో నా పెళ్ళం ఇక్కడికి వస్తుంది. ఈ బిళహరగాడిని ఇమ్మని అడుగుతుంది. నాన్న, నా పేరు బిల్లా నాన్న.
నోర్మయ్, మీ అమ్మ బిళహరి అని రాగం పేరు పెడితే నీకు నచ్చలేదని బిల్ల అని మార్చుకున్నావు, చెత్త వెధవ. ఇంకా సేపట్లో మీ అమ్మ ఇక్కడికి వచ్చి నేను అడిగిన డబ్బు ఇచ్చిందా? సరే సరే, లేదంటే నీ ప్రాణం. ఆటో ఇక్కడే ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇదే బంగ్లాలో ఉండుంటారు. పదండి. వాడు ఖచ్చితంగా లోపలే ఉండుంటాడు. మీరు వెళ్ళండి, మేము మీ వెనకాలే వస్తాం. నా కోసం ఇక్కడి వరకు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీ జీవితాన్ని బలి తీసుకోలేను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి? ఆ రాక్షసుడు మీకు మీ బిడ్డకి ఏ అపాయం తలపెడతాడో ఏంటో. మా గురించి ఆలోచించకండి. మీరు ముందు లోపలికి వెళ్ళండి. సమయం చూసి మేమిద్దరం లోపలికొస్తాం. ప్లీజ్ వద్దండి. నా కోసం కోరి కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. చూడండి, కంటి ముందు అన్యాయం జరుగుతుంటే, కంటి ముందు నేరాలు ఘోరాలు జరుగుతుంటే మాకెందుకులే అని తలదించుకుని వెళ్ళిపోయే క్యారెక్టర్లు కావండి మావి. మీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేసేనా మిమ్మల్ని కాపాడతాం. ధైర్యంగా మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. ఆ దేవుడు మిమ్మల్ని నా కోసమే పంపించినట్టున్నాడు. వెళ్ళండి. ఏమండి, చూసావా మీ అమ్మ వచ్చింది? వెల్కమ్ మై డియర్ పెళ్ళాం, వెల్కమ్. బాబు చూడు, నీ కోపం ఉంటే నా మీద చూపించు. కావాలంటే నన్ను నరికి ముక్కలు ముక్కలు చెయ్యి. అంతేగాని నా బిడ్డనేం చెయ్యొద్దు. ప్లీజ్, నీకు దండం నీ పెడతాను. బిడ్డ? నీ బిడ్డ అంటే వీడు నా బిడ్డ కదా? ఇన్నాళ్ళు వీడు మన కష్టార్జితం అనుకున్నానే. నోర్ముయ్, వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డే. అమ్మయ్య, మొత్తానికి నా డౌట్ క్లియర్ చేశావు. రే, నువ్వు నా కష్టార్జితం అంట. థ్యాంక్ యూ అమ్మ మొగుడా. చూసావా, నువ్వేమో వీడు మన బిడ్డ అంటావు. వీడు ఒక్కసారి కూడా నన్ను నాన్న అని పిలవడే. ఆడు ఒక్కసారి కూడా నన్ను నాన్న అని పిలవలేదు. నాన్న అని పిలవాలంటే ఆ ప్రేమని నువ్వు పంచాలి. ఆ బాధ్యతని నువ్వు చూపించాలి. అప్పుడు నువ్వు వద్దన్నా నాన్న అనే పిలుస్తాడు. ఏయ్, ఈ ఎదవ సోదంతా వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, అంతే. నా దగ్గర లేవు. అయితే నీ కొడుకు కూడా లేడనుకో. ఏం మాట్లాడుతున్నావు? ఎస్, నీ పేరు మీద చాలా ఆస్తులున్నాయి. నాకంతా వద్దు. మీ ఇద్దరి కోసం 10% ఉంచుకుని మిగతా 90% నాకు రాసిచ్చావనుకో, వాడిని వదిలేస్తాను. లేదనుకో, వీడు ప్రాణాలు వదిలేస్తాడు. చెప్పు, నేను వీడిని వదిలేయటం బెటరా, వీడు ప్రాణాలు వదిలేయటం బెటరా? మా ఇద్దరి కోసం నువ్వు ప్రాణాలు వదిలేయడం బెటర్. నర్మయ్, చెప్పవే, ఆస్తిస్తావా లేక వీడి ఆస్తికలు గంగలో కలుపుతావా? వద్దొద్దు, నా బిడ్డని ఏం చెయ్యొద్దు. ఎస్, ఈ భయం, ఈ సెంటిమెంటే నాకు కావాలి. సంతకం పెట్టు. త్రిపుర, నువ్వు మేకప్ తీసేసే సమయం వచ్చింది. అమ్మా, నేను మేకప్ తీస్తే దెయ్యంలా ఉంటానబ్బా. నేను తీయను పొద్దు. ప్రస్తుతానికి నాకు ఆ గెటపే కావాలి. ఇప్పుడు ఎందుకే ఆ గెటప్?
అసలు జరుగుతున్నాయేంటి? ఓ తెగ భయపడిపోతున్నావు. నేను ముందు వెళ్తాను, నువ్వు నా వెనకాల వస్తున్నావు, అంతే. సంతకం పెట్టు. అమ్మా నువ్వు సంతకం పెట్టొద్దమ్మా. అమ్మ సంతకం పెట్టకపోతే నీ పీక మీద ఈ కత్తి సంతకం పెడుతుంది. పెట్టా. సంతకం పెడతావా, కత్తితో పెట్టమంటావా? పెట్టు. ఆ, వద్దు వద్దు వద్దు. ఏయ్, హలో, వీడు నా కొడుకు కాబట్టి సంతకం వద్దనడానికి ఒక అర్థం ఉంది. నువ్వెందుకు వద్దంటున్నావు? నేను వద్దంది మిమ్మల్ని కాదు సార్. మరి అదిగో ఆ సైకోని. ఆ? సైకోనా? ఏయ్, ఏయ్. వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. కావాలంటే నేను కూడా నీలాగే నల్లగా అయిపోతాను. ప్లీజ్ నన్ను వదిలేసేయ్. వదల బొమ్మాలి, వదల. నువ్వు ఎంత అందంగా పుట్టావే, ఎంత ముద్దు ముద్దుగా ఉన్నావే. ఇదిగో, నాకంటే అందంగా ఉన్న వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను, పొడి చేస్తాను. ఇదిగో సైకో ఆంటీ. ఏంటి? పొడిచే ముందు 2 సార్లు కసక్ కసక్ అని పొడవాలంట. ఇందాక మా అమ్మమ్మ కూడా చెప్పాడు. నువ్వు నోరు మీరా పిల్ల పిశాచి. ముందు దీన్ని వేసేస్తా, ఆ తర్వాత మీ అందరినీ వేసేస్తా. రేయ్, ఏంట్రా దీని గోలా? అయ్యో ప్లీజ్ అండి, దాన్ని ఏమనకండి, ఎందుకంటే పొడి చేస్తుంది. పొడి చేస్తుందా? ముక్కు పొడా, కంది పొడా? రేయ్, దాని సంగతి ఏంటో చూడండిరా. ఇందాక ఒక మటర్ అని చెప్పావు, ఇప్పుడేమో 2 మటర్లు అంటున్నావు. కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ అన్నా. ఏదైనా సరే ఒకటే మటరు. రామచంద్ర, ఏంటే నీ ఓవర్ యాక్షన్? బయటికెళ్ళు. ఒరేయ్, నీ సంగతి తర్వాత చెప్తాన్రా గాడిద మొహమోడా. ముందు దీని సంగతి తేల్చేస్తా. వదల్నే. వద్దు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలేసేయ్. నన్ను చంపొద్దు. కావాలంటే నేను కూడా నల్లగా అయిపోతాను. నాకన్నా తెల్లగా పుట్టి నిన్ను వదిలేది లేదే. అమ్మో రక్తం. చూసారా ఎలా పొడి చేశానా? వేడి వేడి రక్తం. ఏయ్, ఏంటి అలా పొడి చేసావు? అంతే, నా కంటికి ఎవడైనా తెల్లగా కనిపిస్తే ఇలాగే పొడి చేస్తాను. నీకు అర్థం కావట్లేదా? అది నల్లగా ఉందని తెల్లగా ఉన్న వాళ్ళందరినీ పొడి చేస్తుంది. హ, భలే కరెక్ట్ గా చెప్పావురా. ఇక మిగిలింది ఈ రౌడీ గాళ్ళే. అయ్యో బాబోయ్, ఈ వీళ్ళని మటర్ వద్దు, ఈ కాంట్రాక్ట్ వద్దు, మేము వెళ్ళిపోతాం. పదండ్రా. రేయ్, రేయ్, ఆగండ్రా. అమ్మో, రేయ్, 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 రేయ్. వీళ్ళేంట్రా అలా పారిపోతున్నారు? ఇంకా మిగిలింది ఇదిగో ఆంటీ, మా నాన్న ఒరిజినల్ కలర్ ఇది కాదు. రేయ్, ఏంట్రా అలా చెప్పావు? తెల్లగా ఉంటే ముష్టివాడ్లా కనిపించాడని బ్లాక్ కలర్ వేసుకున్నాడు. రేయ్, బొడ్డోడు చెప్పింది నిజమేనా? పచ్చి అబద్ధం. నా ఒరిజినల్ కలర్ ఇదే, గోపాలకృష్ణ టైపు. లేదురా, నువ్వు నన్నే మోసం చేయాలని చూస్తున్నావు. నిన్ను వదలను రా, ఏసేస్తా. ఏంటే కూచిపూడా, భరతనాట్యమా? అచ్చీ, ఏసేది డాన్స్ కదరా, కత్తి పోటు. ఏయ్, నేను బతుకుంటే మీ సంగతి తర్వాత చూసుకుంటానే.
నువ్వేం చూస్తున్నావురా పిల్ల సన్నాసి? అమ్మో రేయ్ ఆగురా ఆగు. రేయ్ ఆగురా ఆగు. పద్దు పద్దు పద్దు. వాళ్ళు వెళ్ళిపోయారులేవే. అమ్మయ్యా, ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఇదంతా నాటకం. అంటే ఆంటీ చచ్చిపోలేదా? ఇదంతా యాక్టింగ్ రా బుడ్డోడా. కానీ నీ కలర్ నిజమేగా. అమ్మ పడవా. ఏ జన్మలో బంధమో ఏ జన్మలో అనుబంధమో తెలియదు కానీ తోడబుట్టిన దానిలా స్పందించావు. నా గురించి బాధపడ్డావు, భయపడ్డావు, ఆఖరికి ప్రాణాలకు తెగించి మరీ మమ్మల్ని కాపాడావు. నీ రుణం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ తీర్చుకోలేను. అయ్యో, అంత మాట అనకండి. మిమ్మల్ని చూసినా కూడా ఎక్కడో చూసినట్టు ఫీలింగ్, ఎక్కడో కలిసిన ఫీలింగ్. అందుకే మీరెవరూ తెలియకపోయినా మీకు సాయం చేయాలనిపించింది. ఏదేమైనా కాపాడుకోగలిగాం, అంతే చాలు. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పదండి వెళ్దాం. సరేనమ్మా, పదండి. రారా. పదవే. నాన్న, నాన్న, నాన్న. ఆయన మీకు తెలుసా? మా నాన్న. నువ్వు నన్ను కలిసిన మరుక్షణమే యముణ్ణి కలవాల్సి వస్తుంది. జాగ్రత్త. హెడే. అమ్మా పద్మావతి, నువ్వు వెళ్ళి ఆ కిచెన్ లో పనులు చూడు. ఈ ఫోటోలు బ్యాగ్లు అని నేను సర్దేస్తాను. వచ్చేటప్పుడు నాకు ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకురామ్మా. మీరు మా మావయ్య గారి కూతురా? మీరు? నేను శ్రీనివాస్ భార్యని. నువ్వు మా తమ్ముడి భార్యవా?
ఆ, అవునండి. అంటే నీ పేరు పద్మావతి కదూ? అవును. పద్మావతి